ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెషయా గ్రంథము 33 ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి నిజమైన విశ్వాసి జీవితానికి పునాది యేసుక్రీస్తే. రక్షణ జ్ఞానము అని పిలిపించుకోవడానికి యోగ్యమైనదంతా ఆయన నుండే వస్తుంది. ఆయనను కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే మనము కలిగి ఉన్న నిజమైన ఐశ్వర్యము. భక్తుడి విధంగా అంటున్నాడు, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవునిదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునంది అతిశయింపవలని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. సహోదరి సహోదరులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఏలే అనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసముల నుండి తొలగిపోయి నానా బాధల్లోనూ తమను తామే పొడుచుకొనివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగినటే జ్ఞానమని, దుష్టత్వం విడిచిపెట్టుటే వివేకమని నీవు నరులకు తెలియజేశావు. తండ్రి, మీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను కలిగి నీ యందు భయభక్తులు కలిగి ఉండడమే మాకు నిజమైన ఐశ్వర్యం కనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మేము సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉంటూ మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా జీవించుటకు సహాయము దయచేయమని, నీవు మాకిచ్చిన రక్షణను బట్టి, జ్ఞానమును బట్టి ఆనందిస్తూ నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.